నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. మానవత్వం, బాధ్యత లేకుండా రాజకీయ ఉన్మాదంతో ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన తీరును మార్చుకోవాలని జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి వ్యాఖ్యానించారు. మంగళవారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండల పరిధిలో పెనుగుదురు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ ప్రజల ప్రయోజనాల కన్నా తన స్వార్థానికే ప్రాధాన్యతనిస్తూ ప్రతి విషయాన్ని రాజకీయ రంగులోకి లాగుతూ వ్యవహరిస్తున్నారన్నారు. 2019లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం ఉంచి 151 సీట్లు కట్టబెట్టినప్పటికీ అవిశ్వాసం వల్ల 2024లో కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు. అదే తీరు కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరింత కఠిన శిక్ష విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంతం నానాజీ నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న సమస్యల పరిష్కారం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కరప మండల బీజేపీ అధ్యక్షురాలు ఎర్రంనీడి పద్మావతి, నీటి సంఘం అధ్యక్షుడు తుమ్మలపల్లి గోవిందరాజులు, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు కోన వెంకటలక్ష్మి, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సైనవరపు భవానీ శంకర్ తదితరులు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థుల చదువు ప్రోత్సహించేందుకు తల్లికి వందనం వంటి పథకాల ద్వారా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ లబ్ధి చేకూరుతుందని వివరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని, అటువంటి ప్రవర్తన ప్రజలు భరించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో జనసేన సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు, ఎర్రంశెట్టి ప్రసాద్, మెండుం గోవిందు, గుబ్బల భవానీ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఏ కాలంలో ఉన్నాం? ఇది ఏ యుగం? కలియుగమా? కాకపోతే మానవులందరికీ మనం మంచి చేద్దామని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. సంవత్సరం కాలంలో కూడా అనేక అభివృద్ధులు, అనేక సంక్షేమాలు చేస్తా కూటమి నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు కూడా అనేక రకాల అభివృద్ధి పనులు చేస్తున్నారు. పంతం నానాజీ గారు గతంలో ఎలక్షన్ టైంలో మౌలిక సదుపాయాలకు ఇస్తానని చెప్పి ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. అదే బాటలో ఆయన ఎంతో రోడ్లు వేస్తాం కానీ, అలాగే డ్రైన్లు వేస్తాం కానీ, అలాగే వాటర్ లైన్ కానీ మొత్తం అన్ని కూడా ప్రజలకు ఏ అవసరాలున్నా అవసరాలు తీర్చడానికి రైతులకి అండగా ఉంటూ ఆయన సొంత నిధుల్లో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. జగన్ తీరు మార్చుకోవాలి. మానవత్వం లేదు, బాధ్యత లేదు. జగన్ అంతా రాజకీయ ఉన్మాదమే. జగన్ ఏ పని చేసినా సరే ఒక రాజకీయ స్వార్థం గురించి, రాజకీయ ప్రయోజనం గురించి చేస్తున్నాడు తప్ప ఏ విధమైన ప్రజలకు పని చేద్దామని చెప్పి జగన్ యొక్క తీరు మార్చుకోలేకపోతే, గతంలో 151 సీట్లు వచ్చిన జగన్కే 11 సీట్లే పడిపోయాడు. ఇప్పుడు ఆ 11 సీట్లకు కూడా ఒక సీటు కూడా రాకుండా పోతాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, రాజకీయాలంటే ప్రజల కోసం పనిచేస్తూ ఆదర్శంగా ఉండాలి కానీ జగన్ యొక్క నీతిమాలి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల్ని నమ్మించి మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి ఎక్కడా, కూటమి ప్రభుత్వానికి ఎక్కడా లేదు. కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకి మేలు చేయడానికే వచ్చింది తప్ప ప్రజల్ని న్యాయం, ప్రజలకు ఏ అవసరం వచ్చినా తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజలకి అండగా ఉండాలి, వారికి భరోసాగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉంటున్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు, ఉన్నత స్థానాల్లో పనిచేసిన వాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలి తప్ప ఇలా జగన్మోహన్ రెడ్డి దాకా 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఎంతో వ్యవస్థని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యవస్థను నాశనం చేస్తూ ఇప్పుడు కూడా నేను మంచి చేస్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఇదో జగన్, నీకు ఈ ప్రెస్ మీట్ గా మీ సవాల్ ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏం చేసిందో సంవత్సర కాలంలో మీ నాయకులు ఏమన్నా మా దగ్గర పంపించు, మేము చెప్తాం. నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసావో మా తీసుకుని మీ నాయకులు మీ ఎదురు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తావు, తేల్చుకుందాం రా. అంతేగాని నువ్వు ఎక్కడో ఉండి పరదాల మధ్యలో ఉండి 5 సంవత్సరాలు గడిపో ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తుంటే ప్రజలను చంపుతున్నావు తప్ప ప్రజలకు న్యాయం చేస్తలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పోదిలో వైసీపీ కార్యకర్తల అరాచకం అనంతరం ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు శాఖ జగన్ నే పల్నాడు పర్యటనకి కొన్ని సూచనలు ఇచ్చింది. కానీ జగన్ బల ప్రదర్శనతో వెళ్లి అక్కడ
జనాల్లో ఒక బలంగా వెళ్ళి ఒక ఇద్దరు ప్రాణాలు వైసీపీ కార్యకర్తల ప్రాణాలు పోగొట్టేలా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే జగనే. ఆ ప్రాణాలు పోతే జగన్ కనీసం వాళ్ళ పరామర్శ కూడా పరామర్శించలేదు. ఇలాంటి వ్యక్తిన ఎన్నుకున్నారని చెప్పి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్కే చెప్పు దెబ్బలు కూడా జరుగుతాయని చెప్పి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇలాంటి నాయకుడు ఎందుకు పని చేస్తే ఎందుకు, పని చేయలేకపోతే ఎందుకు? చాలా దారుణమైన ఇద్దరు ఏమన్నా ఎక్కడికైనా పరామర్శిస్తే కనీసం మానవత్వం లేకుండా ఈ నవ్వుతూ ఇదొక ఇంకా నవ్వే ప్రదర్శనగా పెట్టుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సంతకం చెల్లుతున్నాం. కూటమి నాయకుల మీద పని చేసే నాయకుల మీద వ్యతిరేకిస్తాం తప్ప నువ్వు ప్రజలకు ఏదన్నా పని చేయి. అంతేగాని ప్రజలకు పని చేసే నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడిని, మోదీ గారిని కూడా నువ్వు విమర్శించే స్థాయి ఎప్పుడో పడిపోయావు. ఇంకా విమర్శిస్తే నీకు 11 సీట్లు కాదు కదా, 1 సీటు కూడా డిపాజిట్ రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కూటమి నాయకుల్ని, బీజేపీ నాయకురాలని మాట్లాడుతుంది. ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు ఏదో ప్రజలకి ఏదో చేసేసానని మాట్లాడుతున్నాడు. కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చూడు, నువ్వు వెనక్కి తిరిగి నువ్వేం చేసావన్నది ప్రజలందరికీ తెలుసు. అందుకే నీకు గట్టిగా బుద్ధి చెప్పారు ప్రజలందరూ. మా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంలో ఏం చేసిందో ప్రజలందరూ చూస్తున్నారు. తల్లికి వందనం ఇచ్చి 15,000 అని చెప్పి నువ్వు 13,000 ఇవ్వడం జరిగింది. కానీ మా నాయకులు అలా కాదు. ఎంతమందికి అయితే ఇస్తానన్నారు, 10 మంది ఉన్నా ఇచ్చారు, 20 మంది ఉన్నా ఇచ్చారు. 2,000 మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అకౌంట్ లోకి వెళ్తున్నాయని చెప్పి అందరూ అంటున్నారు. కానీ నువ్వు ఏ అకౌంట్ లో వేసుకున్నావో అందరికీ తెలుసు. అది స్కూలు అభివృద్ధి కోసం ఆ డబ్బులు 2,000 అన్నది స్కూల్ అభివృద్ధి కోసం వాళ్ళకి ఇవ్వడం జరిగింది స్కూల్ కి. అంతేగాని వాళ్ళ అకౌంట్ లో వేసుకోలేదు నీకులాగా. అది నువ్వు గుర్తుపెట్టుకో. నీ టైం అనేది స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి, చూసుకో. ఆల్రెడీ నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. రేపు నువ్వు అండమాన్ నికోబార్ దీవులకు కూడా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి ప్రజలందరూ కూడా ఎలా బుద్ధి చెప్పారో మిగతా వాళ్ళు కూడా అలా బుద్ధి చెప్తారు. దానికి నువ్వు సిద్ధంగా ఉండు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కట్టడానికి ముఖ్య కారణం అడ్డు అదుపు లేకుండా, కన్ను మిన్ను కానకుండా నోటికి ఏదో వస్తుంది మాట్లాడే మన నవరెడ్డి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి అండి. ఆయన ఏం మాట్లాడతాయంటే అసలు అర్థం కావట్లేదు. ఆయన బయటకు వస్తున్నాడండి పరామర్శకు. ఏమంటున్నా ఈ గంజాయి గ్లాసు పట్టుబడిపోయిన వాళ్ళని, జనాన్ని చంపేసిన వాళ్ళని కాపాడడానికి. అంతేగాని అన్యాయం జరిగిన ప్రజల గురించి ఏ రోజు రాలేదండి. ఏమండి, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. తల్లికి వందనేస్తున్నా ఇచ్చాం, సిలిండర్లు అన్నా ఇచ్చాం, అన్ని చేస్తున్నాం, ఒకటి చేసుకొస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇక్కడ వ్యవసాయ మినిస్టర్ చేసినట్టు కన్నబాబు గారు ఏ వైపు ఎవరికి తెలియదండి. కానీ ఎలక్షన్ అయినటువంటి వెంటనే సొంత డబ్బులతో పంతో నాన్న దగ్గర ఆయన సొంత డబ్బులతో పుడికిలు తీయించారు. అది కాకుండా ఈ రోజు యుద్ధ ప్రాతిపదికన ప్రతి పంట కాలువ కూడా తీపిస్తున్నారు. ప్రతి పంట కాలువ తీపిచ్చి ఈ రోజు రైతుకి ఇబ్బంది లేకుండా చేశారండి మా పంతో నాన్నజీ గారు. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళకేం కనిపించట్లేదు. ఏమన్నా అంటే ఇది అది ఇదే ఏం చేస్తారు వీళ్ళు అసలు. నిన్న మా అధినేత చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మీరు 151 నుంచి 11కి వచ్చారు, 11 నుంచి 0కి వచ్చేస్తారు, తొక్కి పెట్టి నారదేస్తాం అంటారండి ఆయన. ఎందుకంటే ఈయన చేసే పనులు అలా ఉన్నాయి. అంతేగాని ఎవరో ఫ్లెక్స్ పెట్టి రప్ప కోసేస్తామంటే కోసేసేలో అంటే 150 నుంచి 11 ఎందుకు వస్తారు? రారు కదా ఇల్లు. మొన్న మా నాన్నజీ గారు మొన్న సుపరిపాలన కార్యక్రమం జరిగింది, 1 సంవత్సరం అయిందని చెప్పేసి ఆయన ఎప్పుడు స్పీచ్ అలా మాట్లాడుతుంటారో 2.5 గంటలు మాట్లాడారండి. మా అందరూ కాళ్ళు లాగేసినాయి. 2.5 గంటలు ఈయన ఏం మాట్లాడారంటే ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నారండి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చెప్తుంటే ఎంత చెప్పినా తరగట్లేదు. ఇవన్నీ ఏం కనిపించట్లేదు. ఏమన్నా మాట్లాడుతున్నారంటే ఆయన చంపేస్తే ఈ చంపేసి ఏం చేస్తారు? మీరు ప్రజలు న్యాయం చేయండి రా బాబు, ప్రజల గురించి పోరాడండి అని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇదిగోండి మీడియా సమావేశంగా చెప్తున్నాము, మీరు ప్రజల గురించి పోరాడండి దయచేసి. ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎలా జరుగుతుందో పరిపాలన తప్పులు ఉంటే పోరాడండి, అంతేగాని మీ నోటికి వచ్చి మాట్లాడొద్దు దయచేసి. మీకు ఏమన్నా దుమ్ము ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం పుంజుకునే సత్తా ఉంటే ఆయన చెప్పేశారు, మీరు రాబోదు ఇంక ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు కూడా బలంగా నమ్ముతున్నారు. నేను ప్రజలతో ఎప్పుడు పోరాడే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. అయితే ఈ రోజు మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులైనటువంటి పంతం నానాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈవేళ చేస్తున్నటువంటి కార్యక్రమాలు గత 5 సంవత్సరాలకి ఈ 1 సంవత్సరానికి పోల్చుకుంటే అసలు ఏ విధమైన కంపారిజన్ కూడా లేదు. రోడ్లే కాదు, డ్రైన్లే కాదు, ఒక అమ్మఒడే కాదు, ఏదైనా సరే పెర్ఫెక్ట్గా
ఒక చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక క్రమ పద్ధతిలో వెళుచున్నది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ గవర్నమెంట్కి అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. అయితే ఈవేళ మనం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఈవేళ ఒక దళిత వ్యక్తి అయినటువంటి ఆయన పల్నాడు జిల్లాలో ఒక ఊరేగింపు, అతనికి పర్మిషన్ లేకపోయినా సరే ఊరేగింపు చేయొచ్చు. ఆ కారు కింద పడిపోయినటువంటి వ్యక్తిని తొక్కుకుంటూ ఊరేగింపు కొనసాగించారు. గతంలో సుధాకర్ గారు అనే డాక్టర్ గారిని ఇదే విధంగా ఒక మాస్కులు లేవని అనడంతోనే అతన్ని దౌర్జన్యంగా అని హింసించి అతని మరణానికి కారణమయ్యారు. అలాగే మన కాకినాడలో అనంతబాబు అనే వ్యక్తి ఒక ఒక దళిత సోదరుణ్ణి, ఆ డ్రైవర్ని ఒక డోర్ డెలివరీ చేశారు. అలాగే మొన్న కోడికత్తి అనే డ్రామాతో ఒక కుర్రాడిని అతన్ని జైల్లో పెట్టి హింసించి నానా రకాలు వేధించారు. ఇవాళ మళ్ళీ పల్నాడు జిల్లాలో మళ్ళీ ఈ కార్యక్రమం అదే వాళ్ళ కార్యకర్తనే శుభ్రంగా కారుతో నలిపి తొక్కి చంపారు. దీనివల్ల ఇలాంటి ప్రమాదాలు జరగడం, ఒక బాధ్యత గల వ్యక్తి మాజీ సీఎం అయి ఉండి కూడా ఇలాంటి దారుణాలు ఒడిగడుతుంటే ప్రజల మనసుల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇటువంటి గవర్నమెంట్ ని మళ్ళీ గతంలో కానీ ఎప్పుడు కానీ రానివ్వకుండా చెయ్యాలని ప్రజల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇలాంటి వ్యక్తికి పూర్వత్వంతో పాటు రపరపా నరికేస్తాం అన్న మాటలను సమర్థిస్తారా? పైగా వారు చెప్పింది తప్పు కాదు అంటారా? ఇవన్నీ కూడా అతను ఉన్నమాదంతో కూడుకున్న మాటలు. ఇవి అతను వెనక్కి తీసుకుని ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు సమస్య పరిష్కారం పనిచేసేవాడే నిజమైన నాయకుడు. కానీ అవమానమైన మాటలు మాట్లాడుతూ ఉన్న నాయకుల్ని, కూటమి ప్రభుత్వాన్ని ఇతను దూషిస్తూ చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని మనం క్షమించరాదు. మనం ఈ గవర్నమెంట్ ని వచ్చే ట్రిప్ కూడా రానివ్వకుండా మన అందరూ చేయడం మన బాధ్యత. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. మొత్తంతో ఏ విషయం చేయలేదని చెప్పేసింది. మొన్న పల్నాడులో జరిగిన విషయం ఆయన కారుతో వెళ్తుండగా, పర్యటన చేస్తుండగా ఒక వ్యక్తిని తలమేంచి ఎక్కించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అది చాలా ఆయన తల మనిషిని కారుతో తొక్కించేసిన తోలి వ్యక్తికి తెలియలేదు, అందులో ఉన్న వ్యక్తులకి తెలియలేదు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఎంత జనం ఉండగా ఒక్కరూ కూడా చూడలేదు. అది ఆయన పీక్ మేంచి వెళ్ళడం చాలా కింద ఉంది. ఘటన స్పందించి ఘోరంగా మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డికి ఇదే మేము చెప్తున్న విషయం. ఒక ప్రజల్లో వ్యక్తిగా ఉన్నానని చెప్పి చాలా చోట్ల చెప్పారు ఆయన. కానీ అదే ప్రజల్లో దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని కారుతో తొక్కించున్నది అది చాలా బాధాకరం విషయం. ప్రజల్లోకి రావాలని చెప్పి అనుకోకూడదు, ప్రజలందరూ నిర్ణయించుకుని చెప్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.